అయ్యగారు ప్రభు పిలుపుని అందుకొని అబ్రహాం అయ్యగారు సంవత్సరం అయింది. ఈ సంవత్సరీకము అంటారు క్రైస్తవేతరులు. ఈ సందర్భంలో ఒక సంవత్సరం గడిచింది అయ్యగారు ప్రభు సన్నిధికి వెళ్ళి. గాయములో బాధలో ఉన్న అమ్మగారికి, కుమారునికి, కోడలి గారికి, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, బంధువులందరికీ మా సంఘం తరఫున, మా కుటుంబం తరఫున ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ అబ్రహాం అయ్యగారు ఇన్విటేషన్ మా అందరి చేతులు ఉన్నప్పుడు ఎంత గంభీరంగా ఉన్నారంటే అంత గంభీరంగా ఉన్నారు. ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు అన్నట్టుగా లేరు. చాలా చక్కగాను గొప్ప దైవ సేవకులు అంటే ఆత్మ అబ్రహాం గారు అని నేను చెప్పగలను. ఎందుకంటే బైబిల్లో ఉన్న అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి అని మనం చూస్తున్నాం, మనందరికీ తెలిసినట్టు. ఈ అబ్రహాం అయ్య గారు బందిలి అబ్రహాం కీర్తిశేషులు. బందిలి అబ్రహాం అయ్య గారు వారు ఉన్నతమైన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు, మనందరికీ తెలుసు. త్యాగం చేసుకున్నారు. ఆస్తిపరురాలైన అమ్మగారిని వివాహం చేసుకున్నారు. అమ్మగారు ఇద్దరు కలిసి గొప్ప పరిచర్య చేశారు. వారికి తగ్గ మంచి అల్లుళ్ళు, మంచి కుమార్తెలు, మరి కుమారుడు, కోడలు గారు దొరికారు. దేవుడు ఇచ్చాడు. పెద్ద ఫ్యామిలీ. మరి ఈ ప్రాంతానికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చారు. ఈ ప్రాంతంలో దేవుడు వారిని ఎన్నుకొని మరి మంచి ఉద్యోగాన్ని వదిలిపెట్టి గొప్ప పరిచర్య చేశారు. నేను బాప్టిస్టు సంఘంలో నర్సపట్నంలో ఉన్నప్పుడు అయ్యగారిని మా సంఘ నాయకులు పెద్దలు ఎక్కువగా వాడుకునేవారు. వాక్యము జోగంపేట అబ్రహాం అయ్యగారనే పేరు వారికి. అలాగైతే అర్థమవుతుంది. జోగంపేట అబ్రహాం అయ్యగారిని పిలిపిస్తామని ప్రతి కూటానికి, ప్రతి మీటింగ్కి పిలిచేవారు. అయ్యగారు కూడా ఓపికతో వచ్చి, ఇప్పుడు సుందరరావు గారు చెప్పినట్టు వారు అక్కడ ఒక మినిస్టర్ గారు ఉంటే మినిస్టర్ గారికే సువార్త చెప్పేవారు, కలెక్టర్ గారు ఉంటే కలెక్టర్ గారికే సువార్త చెప్పేవారు, తహసీల్దార్ గారు ఉంటే తహసీల్దార్ గారికే సువార్త చెప్పేవారు. అంత గొప్ప ధైర్యవంతులు. మేము చెప్పలేము, ఎందుకంటే ఏమనుకుంటారు, బాధపడతారేమో అని కొద్దిగా ఆలోచన చేస్తాం. అలా కాకుండా తాను ఒవ్వక తప్పించు అనే పద్ధతిలో వాళ్ళకు బాధ కలగకుండా సువార్త వాళ్ళ బుర్రలో పెట్టారు. అంత చాకచక్యం దేవుడు వారికి ఇచ్చారు. గొప్ప పరిచయం చేశారు. అనేక సంఘాలను కట్టారు అయ్యారు. అందుకనే మరి బైబిల్లో ఒకే ఒక మాట మనకందరికి తెలిసిన వాక్యము 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, మంచి పోరాటము పోరాడిని నా పరుగు కడముట్టించిని విశ్వాసమును కాపాడు. సాధారణంగా ఈ విశ్వాసమును కాపాడుకుంటున్ననే మాట బయటికి రాదు. మంచి పోరాటము పోరాడితేననేదే మనము చెబుతూ ఉంటాము. చక్కగా చేశారు, అది చేశారు. కానీ అబ్రహాం అయ్య గారు మాత్రం విశ్వాసమును కాపాడుకున్నారు. విశ్వాసమును కాపాడుకున్న దైవ సేవ కాపాడుకోవాలి. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా చాలాసార్లు చెప్పేవారు. మరి చాలా ప్రాంతాల్లో కొట్టడానికి వచ్చిన అనుభవాలు, వారిని నిందించే అనుభవాలు, కష్టమైన పరిస్థితులు చెబుతుండేవారు. ఒక చిన్న అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదట నేను పాడేరు ఒక మ్యారేజ్కి అయ్యగారు నన్ను పిలిచారు. మనిద్దరం కలిసి వెళ్దాం అయ్యగారు అన్నారు. అలాగే నర్సపట్నం కాంప్లెక్స్లో కలిసాం, వెళ్ళాను సాయంకాలం. అక్కడ దయచేసి ఏమనుకోవద్దు, జగదీష్ గారు అని ఒక బ్రదర్ ఉన్నారు, పాడేరు ఆర్ఎంపీలో ఉద్యోగం చేస్తారు. ఆ బ్రదర్ గారికి ముందుగా ఫోన్ చేశారు అయ్యగారు, తెలియని పాస్టర్ గారిని తీసుకొని వస్తున్నాను, నువ్వు ఏం చేయాలంటే మాకు నువ్వు రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్లో ఉండవయ్యా అని చెప్పారు. ఆ రోజు వర్షం పడింది. వర్షం పడితే ఆయన చూసి ఏం చేశారంటే ఇసుకుపోయి మేము అప్పటికి వెళ్ళదని ఇంటికి వెళ్ళిపోయారు జగదీష్ గారు. వెళ్ళిపోతే మేము అప్పటికి వెళ్తే జగదీష్ గారిని పిలుస్తున్నారు అయ్యగారు. ఆయన ఎక్కడ పలకలేదు. వర్షం రాత్రి 10 అయింది. అప్పుడు అలా వెతుక్కొని మేమే ఆ చర్చి దగ్గరికి వెళ్ళాము. మా కోసం వేడి నీళ్లు, మంచి భోజనం అన్ని రెడీ పెట్టారు సంఘస్థులు, జగదీష్ గారు ఫ్యామిలీ.
అప్పుడు జగదీష్ గారు అయ్యగారు కాళ్ళ మీద పడి చాలా ఏడుస్తున్నారు. జగదీష్ గారు మేము కొత్త పాస్టర్ గారిని తీసుకొచ్చి ఈ ప్రాంతం తెలియని ఆయన తీసుకొస్తే మమ్మల్ని రిసీవ్ చేసుకుందని చెప్తే నువ్వు ఎక్కడ కనపడలేదు, నువ్వు దేవుని దగ్గర క్షమాపణ వేడుకో అని చెప్పారు. ఆ బ్రదరు తెల్లారు ఏడ్చుకుని ఉన్నారు. అయ్యగారు నీకు సేవ, నీకు మారుమనసు లేదు, ఇంకా నీ భక్తి సాగుదా అని చెప్పి అయ్యగారు చెప్పారు. ఆ బ్రదర్ ఏమో చాలా ఏడుస్తూ తెల్లారులు ఏడుస్తూ పశ్చాత్తాపడి అయ్యగారిని క్షమాపణ కోరుతున్నారు. అంటే నేను అప్పుడు ఏమనుకున్నానంటే ఎల్ఈఎస్లో ఇంత డిసిప్లైన్ ఉంటుంది అని అప్పుడు నాకు అర్థమైంది. ఆ తర్వాత కార్యక్రమాలు అయ్యగారు సుందరరాయ గారు చెప్పినట్టు నేను కూడా ఈ ఎల్ఈఎఫ్లో అబ్రహాం అయ్య గారి ఆధ్వర్యంలో చాలా మ్యారేజ్ చేశాను. పెదబాయిలు, అలాగే కాలేరు, ఏజెన్సీ ప్రాంతాలు, ప్లెయిన్ ఏరియాలు సేవలు వాడుతున్నారు, మ్యారేజ్ వాడుతున్నారు. అప్పుడు నేను గమనించింది ఏంటంటే ప్రేమ గల ఆయన, ఎవరిని తృణీకరించే ఆయన కాదు, అందరినీ ప్రేమించే మనసు. డానియేలు పరిచయము, ఈయన్నే పొగడాలి, ఈయన్నే ప్రేమించాలి, ఇంకొకరు సేవకులు పరిచయం లేదు, వారిని చిన్న చూపు చూడాలనేది ఆయన మనసులో ఎప్పుడు లేదు. అందరినీ, సేవకులందరినీ ఒకే విధంగా ప్రేమించే మనసు, అంత మంచి మనస్సు. అయితే ప్రియులరా, అయ్యగారు చెప్పినప్పుడు ఒక రోజున మనం ఆయన కలుసుకుంటాం, అయ్యగారిని కలుసుకుంటాం అనేది మన నిరీక్షణ. కనుక ఇప్పుడు పెద్దలు, దైవ సేవకులు చెప్పిన మాటలన్నీ కూడా బైబిల్లో తెస్సలోనికీయులకు రాయబడిన పత్రికలో చెప్పబడినట్టు 4:18 మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకున్నాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం, మనం ప్రభువుతో సదాకాలము ఉందుము. అది ఎవరు చెప్పరు ఈ భూమి మీద, భూలోకము. దేవుని వాక్యం మాత్రమే మనకు తెలియచేది. ప్రభువుతో మారు మనస్సు పొందిన అందరూ కూడా మరి ఆ నిరీక్షణతో, ఆ ఆదరణ కలిగినటువంటి ఆ హృదయములతో ముందుకు సాగాలని, అయ్యగారు విడిచి వెళ్ళిన పరిచర్య ఎంత మాత్రము కుంటిపడదు, అది ఇంకా విస్తృతంగా కొనసాగించబడాలని కోరుకుంటూ కుటుంబస్తులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని మరొకసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి కూడా కుటుంబస్తులందరికీ వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ కలుగును గాక. సహోదరులు, దైవజనులు, ఈ ప్రాంతంలో కష్టకాలంలో, అంటే ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందిన పరిస్థితుల్లో దేవుని సేవ చేసిన అబ్రహాం గారికి ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున, అలాగే మా కుటుంబం తరఫున ప్రత్యేకమైన శ్రద్ధాంజలి తెలియపరుస్తున్నాం. ఆయన చేసిన సేవను బట్టి దేవుని స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఆయన దేవుని రాజ్యంలో ఉన్నాడని విశ్వాసంతో సంతోషిస్తున్నాం. ఇక్కడ మేము ఎవరిని ఓదార్చడానికి రాలేదు, ఓదార్పు అయిపోయే సంవత్సరం అయింది. మరి మనం మన జీవితంలో ముందుకు వెళ్ళాలి. అబ్రహాం గారు ఈ లోకంలో లేరనుకుంటే అనుకోవచ్చు, కానీ ఆయన మీ మధ్యనే ఉన్నాడని నేను అనుకుంటా. మనకు చూడడానికి లేడు అంతే. ఆయన గురించి వినడానికి, ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన వాక్యం ద్వారా వేసే విశ్వాసంలోకి వచ్చిన వారు ఆత్మీయంగా ఆయనకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞతలు తెలియపరచుకోవడానికి ఆయన మన ముందే ఉన్నారు, మనతో ఉన్నారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఎందుకంటే ఆయన దేవుని రాజ్యంలో ఆయన సత్యమణిగా పెట్టి ఆయన
పెద్ద సభ పెట్టి ఉన్నారు అబ్రహాం గారికి, చాలా సంతోషం. మరి దేవుడి వాక్యాన్ని అందించమని నన్ను కోరడము చాలా సంతోషం. వేదిక మీద పెద్దలు, మరి ముఖ్యంగా సభాధ్యక్షులు పాస్టర్ వసంతరావు గారికి, మరి వేదిక మీద పాస్టర్ అందరికీ నా హృదయపూర్వక తెలియపరుస్తున్నాను. దేవుడు అబ్రహాం గారు చేసిన సేవను దీవించి సంఘాలను ఆశీర్వదించి ఆ సంఘాలను నడిపిస్తున్న నాయకులను, సంఘ కాపరులను బలపరిచి ఆయన కన్నా ఎక్కువ బలమైన సేవకులుగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నా. వారి తరఫున దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఏం చెప్పాలి? మేము ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు 81 సంవత్సరంలో వచ్చాను. నేను 80లో ఒకసారి వచ్చి వెళ్ళిపోయా. మరి 83లో నాకు వివాహం జరిగింది. 85 సంవత్సరం వెళ్ళేవారు. మరి ఆ దినాన్ని ఆయన్ని జోషువా డానియల్ గారు వస్తున్నారంటే నేను మా మిస్సెస్ వచ్చాము ఇక్కడికి. నా గుర్తులను నేను వచ్చాను. అప్పుడు ఈ సభలో ఈ మందిరంలోకి వచ్చాను. మరి అబ్రహాం గారు చనిపోయినప్పుడు లేక ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కొండగ్రామంలో లేను, ఎబ్రాడ్లో ఉండడం వల్ల ఆ సభలోకి రాలేకపోయాను. చాలా విచారిస్తున్నాను. మరి నేను మొన్నటి దినాన్ని మా దగ్గర మా సేవలో ఉన్న మన జోషువా గారు, ఆయన అల్లుడు గారు జ్ఞాపకార్థం కూటమి ఉందండి, మీరు ఒకసారి రావాలి అంటే వస్తాను, తప్పకుండా వస్తాను. అబ్రహాం గారు అంటే నాకు చాలా గౌరవం. నేను చూస్తే నా సభలో వెళ్ళవలసి ఉంది నా రికార్డులో. అయితే అది ప్రోగ్రామ్ మార్చుకొని అబ్రహాం గారు అంత గొప్ప దైవజనుడు ఈ ప్రాంతంలో సేవ చేశారు. ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీటింగ్ పెడితే వెళ్ళకపోతే బాగోదని ఫోన్ చేసి మార్పు చేసి ఇది నాకు ఇక్కడ రావడం వచ్చింది. ఈ సభలో ఉండడం నాకు ఆశీర్వాదంగా నేను భావిస్తున్నా, విశ్వసిస్తున్నా. మళ్ళా చెప్తా, ఈ ప్రాంతంలో అబ్రహాం గారు చేసిన సేవ ఘనమైనది, బలమైనది. దేవుడు ఆయన చేసిన విధానము అటువంటిది కనుక ఈ సేవ ఇంకాను ఘనముగా, ఇంకా ఎక్కువగా నేను కోరుకుంటున్నా. ఆయనకు అమ్మాయిలు ఎక్కువ, ఒకే ఒక కుమారుడు అనుకుంటా. మరి ఈ రోజుల్లో అమ్మాయిలు సేవ చేయడం మంచిది. ఎక్కువగా వాళ్ళు పాస్టర్లు సేవ చేస్తేనే, ఎందుకంటే మన సంఘాలన్నీ అమ్మాయిలతోటే నిండి. ఆడవాళ్ళకి బైబిల్ ఇచ్చిన ఘనత ఏ గ్రంథము ఏ మతం ఇవ్వలేదు. నేను నిన్నే అనుకుంటున్నా, ఈయనకి ఇంతమంది కుమార్తెలు ఉన్నారంటే ఆడవాళ్ళకి పరిశుద్ధ గ్రంథము, క్రైస్తవ సంఘము నిజంగా చెప్పాలంటే ఏ మతంలో లేదు, ఏ మతంలో లేదు. ఈ థింక్ లేకపోతే మరి దైవచంద్రాలుగా, దేవుని సేవకురాలుగా చూపించడం చాలా తక్కువ. సో యూ హ్యావ్ ది ఛాన్స్. ఆ కడవల దినాల్లో దేవుని సేవ చేయడానికి అబ్రహాం గారు కుమార్తెలు, కుమారుడు, కోడలు, అల్లుళ్ళు మరి ఇంకా ఎక్కువ ఆత్మీయమైన సేవ చేయాలి. చేయడానికి దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు మార్త యేసయ్యను తన ఇంటిలోకి చేర్చుకున్నదట. దట్స్ ఎనఫ్, సరిపోతుంది అది. మార్త యేసయ్యను ఆయన గ్రామం గుండా వెళుతుంటుంటే తన ఇంట చేర్చుకొనని రాస్తున్నాడు భక్తుడైన లూకా తన సువార్తలో. చూడండి, ఈ కుటుంబాన్ని దేవుడు ఎంత ఘనముగా వాడుకున్నాడో, చాలా ఘనముగా వాడుకున్నాడు. ఎంత విశ్వాస జీవితం వారిలో ఉన్నదో. మార్త యేసయ్యను తన ఇంట చేర్చుకొనెను. అంతేకాకుండా ఆయన యెరూషలేముకు వెళ్ళినప్పుడల్లా ఆయన బేతనీ అనే గ్రామంలో ఉండి ఆ రాత్రి బస చేసి తెల్లవారుజామున యెరూషలేముకు వెళ్ళేవాడు. వారు ఆయనకు పరిచర్య చేయడానికి తమ ఇంటిలోనికి చేర్చుకున్నారు. ఈ దినాల్లో యేసయ్యకు పరిచర్య చేయడానికి
యేసయ్యని చేర్చుకునే వారు కావలసి ఉన్నది. యేసయ్యకు పరిచర్య చేయడానికి యేసయ్యని చేర్చుకునే వారు కావలసి ఉన్నది. కడవరి దినాల్లో ఉన్నాం. దేవుడి సంఘానికి అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చినాడు. కడవరి దినాల్లో అంచె దినములో ఆత్మలు సర్వ శరీరుల మీద కుమ్మరించబోతున్నారు. దిస్ ఇస్ ద ప్రామిస్ గివెన్ టు ద చర్చ్. ఈ సంఘానికి లేక అబ్రహాం గారు విడిచిపెట్టి వెళ్ళిన సేవకు దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం. సార్వత్రిక సంఘానికి ఆయన ఇచ్చిన గొప్ప వాగ్దానం. సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. మై సన్ వాజ్ టాకింగ్ విత్ మీ. నా కుమారుడు మాట్లాడుతున్నాడు. ఏమని, ఇంకా 10 సంవత్సరాల్లో చైనాలో 75% క్రైస్తవులు అయిపోతారంట డాడీ. నేను పేపర్లో చదివాను అంటున్నాడు. ఇండియాలో త్వరలో 50 మంది 150 మంది క్రైస్తవులు అయిపోయి ఉన్నారు లేక అయిపోతారు అనే భయంతో రకరకాలైన విషయాలు చూస్తూ ఉన్నారు. రకరకాలైన విధానాలు వారు తలస్తున్నారు. ఎలాగ ఆఫ్ చేయాలని. ఆఫ్ చేయడం ఎవరి తరము కాదు. కారణం ఏమిటంటే మనము నమ్ముతున్న దేవుడు సాక్షాత్తు దేవుడు తప్ప వేరొకటి కాదు. ఆయన కార్యాలను ఆపగలిగిన వాడు ఎవడు లేడు. అందువలన ఈ రోజుల్లో కడవరి దినాల్లో దేవుని ఆత్మ ప్రతి సంఘం మీద కుమ్మరించబడబోతున్నది. అంచె దినముల్లో ఇంకొక కార్యం చేయబోతున్నాడు. నా మందిరములోనికి దక్షిణ దేశపు నదులు ప్రవహించినట్లు జనములు రాబోతున్నారు అంటున్నాడు. అవును, ఆయన మందిరంలోనికి ఎక్కడ చిన్న మందిరము కట్టినా పెద్ద మందిరము కట్టినా 1000 మంది ప్రజలు వస్తున్నారు. ఆ మందిరం ఎంత పెద్దదైనా నిండిపోతున్నది. దేవుని యొక్క వాగ్దానం. అంచె దినముల్లో దక్షిణ దేశంలో మనం ఉంటున్నాం. గోదావరికి నీరు వస్తే ఎలా వస్తుందో, వరద వస్తే ఎలా వస్తుందో అలాగే ప్రజలు దేవుని మందిరంలోకి రాబోతున్నారు. ఇంకా దేవుని యొక్క వాగ్దానం ఉన్నది. మునుపటి మందిరము కన్నా కడపటి మందిరం యొక్క మహిమకరముగా ఉంటుంది. మునుపటి మందిరం ఇంతవరకు మందిరాలు ఇంతవరకు అబ్రహాం గారు చేసిన సేవ కన్నా రాబోయే దినాల్లో ఆయన విడిచిపెట్టిన సేవలో ఉండబోయే గొప్ప మహిమ ఆయన ఉన్నప్పుడు కన్నా ఎక్కువగా ఉండబోతుంది. ఇది నేను ఇచ్చే మాటలు కాదు. దేవుడు సాక్షాత్ తన సంఘానికి తన పరిశుద్ధ గ్రంథము ద్వారా తెలియపరిచిన ఈ గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానం పట్టుకొని ఆదిమ సంఘములో మరి పేతురు తన యొక్క ప్రసంగం మొదటి ప్రసంగాన్ని మొదలు పెడుతున్నాడు. ప్రియులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరు అనుకున్నట్లు వీరు మత్తుతో నింపబడిన వారు కాదు. మీరు అనుకున్నట్లు వీరు మతంతో నింపబడిన వారు కాదు. మీరు అనుకున్నట్లు వీరు ఏదో ఒక ఆశతో దేవుని మందిరానికి వచ్చిన వారు కాదు. ఏవేలు ప్రవక్త ప్రవచించినట్లు కడవరి దినములో సర్వ శరీరమైన ఆత్మను కుమ్మరిస్తానన్న దేవుడు తన కార్యమును ఇప్పుడు మొదలు పెడుతున్నాడు తన సేవలో. అవును ప్రియులారా, దేవుడు తన కార్యములు భారతదేశంలో చేయబోతున్నాడు. దానికి సాక్ష్యము జోగంపేటలో ఉన్న ఈ మందిరమే. ఎక్కడ జోగంపేట, ఎక్కడ భీమవరం. అక్కడ భీమవరం నుండి దేవుడు ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఇక్కడ నిలబడమంటే చచ్చే వరకు ఇక్కడే ఉన్నాడు. ఆయన నామ ఘనత కొరకు పరిచయం చేసినాడు. ఇది సాక్ష్యము. దేవుని యొక్క కార్యములు వాగ్దానాలు నెరవేర్చబోతున్నామని. ఒక స్త్రీ